అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? అందరూ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రేపే కార్తీక మాసం చివరి రోజు పోలపాడ్యం కదండి. దానికోసమని ముందుగా నేను ఇలా అన్నీ అమర్చి పెట్టుకున్నాను. లేకుండా ఉండడానికి ఇలా అన్నీ అమర్చుకున్నాను. రేపు స్వయంపాక దానం ఇస్తే మంచిదని చెప్పి వాటిని స్వయంపాకానికి కూడా ఇలా కూరగాయలు, బియ్యము, పప్పు, ఉప్పు అన్నీ సిద్ధం చేసుకున్నాను. అలాగే ఇంకా సిటీలో అయితే చెరువులు, నదులకు వెళ్ళలేం కదండి. దానికోసం తులసి కోట ముందే ఇంటి ముందు నీట్‌గా ముగ్గులు పెట్టి అలంకరించుకొని తులసి కోట దగ్గర మీ ఇంట్లో ఉన్న ఇత్తడి గానీ, ఏవైనా స్టీల్ పెల్లలు గానీ వాటికి గంధం, పసుపు రాసి నీట్‌గా అలంకరించుకొని వాటిలో కొద్దిగా వాటర్ పోసుకొని అందులోనే దీపాలు వదులుకోవచ్చు. నేను దానికోసమని ముందుగానే ఇప్పుడు ఇత్తడి పళ్ళాలు నా దగ్గర ఉంటే అవి సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. అలాగే పిండి దీపాల కోసం పిండి ప్రమిదలు కోసం పిండి కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 365 ఒత్తులు, 33 ఒత్తులు ఆవు నెత్తులు నానబెట్టుకొని ఇలా పక్కన ఉంచుకున్నాను. రేపు మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందని బాగా ఒత్తులు నానితే బాగా కాలుతాయండి ఎక్కువసేపు. అందుకోసం అలాగే అరటి తప్పలు, కొబ్బరికాయ, పళ్ళు, అగరబత్తి అన్నీ కూడా ఇప్పుడే సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్ లేవగానే ఇంకా మనకి పూజకి అక్కడొకటి ఇక్కడొకటి అని ఉండకుండా హడావిడి లేకుండా ఈజీగా దొరికేటట్టుగా మన చేతికి ఇలా ముందుగానే అమర్చేసుకున్నాను. ఇంకా చాలామంది పూల బూరెలు అయితే చేస్తారండి పెసరపప్పుతో. నేనైతే పెసరపప్పు ఇప్పుడే ముందుగానే నైట్ ఇప్పుడే నానబెట్టుకున్నాను. మార్నింగ్కి కొంచెం అరటి తప్పలు కానీ లేని వాళ్ళు కూడా కొబ్బరి చిప్పల్లో కూడా ఇలా వదులుకోవచ్చండి. దీపాలు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. పోలపాడ్యం రోజు ఒత్తులు ఎలా వదులుకోవాలో అది చూడండి.